అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. స్త్రీ మగాడితో సహా సర్వజీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు స్త్రీ సృష్టి కోసం. మిగిలిన పనులన్నీ మానుకొని తన నాథుడి స్త్రీ సృష్టి కోసం ఇంతగా తనమునకలైపోవడం చూసిన దేవత అడిగింది, స్త్రీని సృష్టించడానికి ఎందుకంత సమయం తీసుకున్నారని. అప్పుడు దేవుడు ఏం చేయను మరి? ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా? ఇష్టాన్ని అయిష్టానికి అతీతంగా ఉండాలి. సృష్టి వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకొని ముక్కలయ్యే మనసుల వరకు ఎన్నెన్నో సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా? ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పనిచేయాలో తెలుసా? ఆమెకు ఆరోగ్యం బాగోలేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండకపోవచ్చు. రోజుకు 18 గంటలు పనిచేయాలి. ఇన్ని రకాల పనులు చేయాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి 2 చేతులే అన్నాడు. ఏంటి, ఇన్ని పనులు చేయడానికి ఆమెకు 2 చేతులేనా అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. ఇదేంటి ఇంత మృదువుగా ఉంది ఈమె దేహం అని ప్రశ్నించింది. అప్పుడు దేవుడు, ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూగ్గా ఉండొచ్చు, కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు ఆమె అన్ని భారాలను తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం అంటూ అన్ని భావోద్వేగాలను ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపం వస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకు ఉండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుబడటమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను అన్నాడు. ఓహో, ఆమె ఆలోచించగలదా అని దేవత అడిగింది. అప్పుడు దేవుడు, ఎందుకు ఆలోచించకూడదు? అన్ని విషయాలు ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు అన్నాడు. దేవత ఆమె చెక్కిళ్లను తాకి, ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేమిటి, కన్నీరు కారుస్తోందిగా, ఏంటిది అని అడిగింది. అప్పుడు దేవుడు, ఆదా కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందము, ఆవేదన, దుఃఖము, దిగులు, ఆశ్చర్యము, భయము అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులు ఉంటాయి. ఆ కన్నీటికున్న శక్తి అనంతం. పైగా మరో జీవికి ప్రాణం పోసి 10 నెలలు బట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది అన్నాడు. దేవత ఆశ్చర్యపోతూ, మీ సృష్టిలో విశిష్టమైనది ఇది అని చెప్పింది. అయితే దేవుడు అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువాసక్తి తెలిసిన వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటి వరకు తెలియనట్టే ఉంటుంది. అవసరమైనప్పుడు ఆ శక్తి ముందు ఎవరూ నిలవబడలేరు అని చెప్పి భూమి మీదకి పంపాడు స్త్రీని.